మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేవే దూతలతో భక్తులతో గాన ప్రతిగానం చేయబడుతున్న మా గొప్ప దేవా, నీ నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినము అయా మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రము కొరకు, దాని రాజధాని నక్కునలో ఉన్న ప్రజల కొరకు, జనాభా దేవా 25,50,00,000 ప్రజల కొరకు, 75 జిల్లాలలో ఉన్న ప్రజల కొరకు, 1,85,010 గ్రామముల కొరకు దేవా, ప్రస్తుత ముఖ్యమంత్రి, అధికారులు, నాయకులు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ వ్యక్తి నశించి నరకాన్ని పోవటానికి ఇష్టం లేదు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్తంతో కడిగి నీ రాజ్యమునకు సిద్ధపరచు దేవా. ఉత్తరప్రదేశ్లో ఉన్న సేవకులని, పరిశుద్ధులని బలపరచు. అక్కడున్న పరిస్థితులన్నీ అయా శ్రమల గుండా, కష్టముల గుండా ఉంటున్న దాసులని, అక్కడున్న పరిశుద్ధులని కాపాడు. నూతన వ్యక్తులని అయా నీలోనికి అనేకుల్ని నీ ఏర్పాటును రక్షించు. అక్కడున్న ప్రభుత్వము అవిధేయత స్థితులన్నీ క్షమించి నీ ఏర్పాట్లు ఉన్న వారిని బలపరచమని దేవా, యెహోవా ఈరాని ఛానల్ ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సీయోను గీతాల నుండి 95 పాట పాడుకుందాం. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే. పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గల వాడుగా అక్షయుండగు యేసుడు, రక్షణ గల వాడుగా అక్షయుండగు యేసుడు. దీక్ష తోడా యెరూషలేము వచ్చుచుండే, దీక్ష తోడా యెరూషలేము వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. సాత్వికుండు ఈ భువిన్ ఆద్యంతమగు ప్రేమతో, సాత్వికుండు ఈ భువిన్ ఆద్యంతమగు ప్రేమతో. నిత్యరాజు నారులకై వచ్చుచుండే, నిత్యరాజు నారులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. దీనపరుడు నీ ప్రభు, ఘనత గలిగిన
దేవుడు దీన పారుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమియ పాపులకై వచ్చుచుండే ప్రాణమియ పాపులకై వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు దావీదు కుమారుడు దేవుడు పాపులకు దావీదు కుమారుడు దేవుడు పాపులకు జయ గీతములతో వచ్చుచుండే జయ గీతములతో వచ్చుచుండే ఇల్లను గాడిద నేకి పాలు రాసో శ్రములతో ఇల్లను గాడిద నేకి పాలు రాసో శ్రములతో బాలుడగు నీ ప్రభు వచ్చుచుండే బాలుడగు నీ ప్రభు వచ్చుచుండే యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడగా ఉండకోరుతువా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నువ్వు చెడ్డది చేసిన ఎడల భయపడము. వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడి చేయువాని మీద ఆగ్రహము చూపుటకే వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఆ శ్రేష్టాంబు గ్రంథములో ఆ చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రేమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ ఎల్లరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. రోమపత్రిక 3వ వర్తమానాన్ని విందాం. కనుక ఈ రోమపత్రిక 1వ వచనము మనము విన్నాం, 1వ వర్తమానం, 2వ వర్తమానం, 2వ వచనాన్ని విన్నాం, 2వ వర్తమానాన్ని. ఇప్పుడు 3వ వచనాన్ని ఆ భాగమంతటిను చదువుకున్నాం. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. ప్రభుత్వము ఉన్న అధికారము ఎవరి వల్ల కలిగిందంటే ప్రభు వల్ల కలిగింది. ఆయన లేకుంటే ఎవరికి ఏ అధికారము లేదు. గ్రామ తలయారు నుంచి రాష్ట్రపతి వరకు కూడా కనుక ఉన్న అధికారములు దేవుని వలన కలిగాయి. ఆ దేవుడే సృష్టికర్త అయిన జగద్రక్షకుడు.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం గమనించినట్లయితే ఆయన ఈ భూలోకానికి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, కనుక మొట్టకాల సమయంలో మనం విన్నాము, యూదా గోత్రం నుంచి, యాకోబు కుమారుడైన యూదా వంశములో నుంచి, యూదా గర్భవాసులో నుంచి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి యూదా గోత్రపు రాజుగా యెరూషలేములో ఆయన భూమి మీద 33 సంవత్సరాలు జీవించాడు. 30వ సంవత్సరం వరకు కూడా ఆ యొక్క ఇంట ఉండి గనుక సహకారుగా యవనస్తుడిగా ఉండి 30 సంవత్సరాల వరకు కూడా సరాబు ఇంట్లో జన్మించిన కనుక వారు వృత్తి పని చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులను పోషిస్తూ కనుక వారు యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు కాదు. ఆయన ఎవరు అంటే ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ముందు ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆదైనను జీవితకాలమునకు అంతమైనను లేనివాడినయుండి దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి కన్యక గర్భవతి కుమారుని కనులు. యేసు ప్రభు వారు కన్యక గర్భవంలో ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, దెయ్యాలని వెళ్ళగొట్టి చచ్చిన వారిని ముగ్గురిని బ్రతికించాడు. చనిపోయిన 12 సంవత్సరాల అమ్మాయిని తల్లితాకమంటే చనిపోయిన ఆమె లేచి కూర్చుంది. కనుక ఈ సంగతి ఎవరికి చెప్పొద్దంటే ఆ వార్త దేశమంతా ప్రబలుతూ వచ్చింది. ఒక విధవరాల కుమారుణ్ణి చనిపోయిన వ్యక్తిని సమాధి చేయడానికి తీసుకెళ్తుంటే ఆ పాడిని ముట్టుకుంటే ఆ వ్యక్తి బ్రతికాడు, కూర్చున్నాడు. రెండోది చూస్తే లాజరు వ్యక్తి చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్నాడు. ఆ వ్యక్తిని లాజరు బయటికి రా అంటే చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు. కనుక యేసు ప్రభువు భూమి మీద 3.5 సంవత్సరాలు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తే యేసు ప్రభువుకి వ్యతిరేకంగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, కనుక శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువుకు విరోధముగా జీవించి కనుక యెరూషలేములో దేవాలయంలో అల్లరి సృష్టించాడని, యెరూషలేము దేవాలయంలో పడగొట్టండి 3 దినాలు తిరిగి నేను కడతానని, యేసు ప్రభువు యెరూషలేములో జరిగిన మందిరంలో జరుగుతున్న వ్యాపార స్థలాన్ని పాడు చేశాడని యేసు ప్రభువు మీద అనేక నేరాలు మోపి ఆయన ఏ విధము చేతను పట్టుకొని చంపాలని ఆలోచన కలుగుతూ వచ్చారు ప్రధాన యాజకులు. కనుక ఈ యాజకులు దేవుని మందిరంలో సేవకులు, పాస్టర్లు అన్నమాట. కనుక వీరే యేసు ప్రభువుకి విరోధమై ఆయన మన వ్యాపారాలకి, మన అధికారానికి అడ్డొస్తున్నారు. ఈ అడ్డును తొలగించుకోవాలని వారు ప్రకృతి సంబంధమైన మనుషులు గనుక యేసు ప్రభువు కూడా మామూలు మనుషుడు అనుకున్నారు వాళ్ళు. కనుకనే ఆయన చంపాలని యోధా అనే వ్యక్తి ద్వారా 30 వెండి నాణాలకి యేసు ప్రభువుని కొన్నారు. ఆయనకి 6 తీర్పులు తీర్చారు. ఈ నిరపరాధి, నిర్దోషి, నిష్కలంకుడు, పరిశుద్ధుడు, ఇతని ఏ దోషము నాకు అగపడలేదని పిలాతు గారు కబురు చేశారు. కడవకి తన భార్య కూడా కబురు చేసింది, ఆ నీతిమంతుని జోలు పోవద్దు, అతని గురించి కలలో నేను మిక్కిలి బాధపడ్డానని కబురు చేసింది. కనుక అతన్ని గబాతా అనే స్థలంలో కూడా ఆ యేసు ప్రభువు వ్యక్తిగతంగా మాట్లాడి పిలిచినప్పుడు కనుక అతనిలో ఏ లోపమైనను తప్పైను లేనివాడయుండి కనుక నువ్వు నాతో మాట్లాడు, నిన్ను విడిపించుటకు, నిన్ను సిలువేయటకు నాకు అధికారం ఉందని యేసు ప్రభువుని పిలాతు బెదిరించినప్పుడు కూడా కనుక నువ్వు రాజువా, నువ్వు యూదుల రాజువా అంటే నువ్వు అన్నట్టు అని చెప్పాడు. కనుక నీ రాజ్యం ఎక్కడుందంటే నా రాజ్య ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోకములో ఉంది. అక్కడ నీతి, న్యాయము, సత్యము, యథార్థత ఉంది. అక్కడ నన్ను ఎరిగిన ప్రజలు అక్కడ ఉంటారని యేసు ప్రభువు చెప్పినప్పుడు పిలాతుకు ఆయన చెప్పిన మాటలు అర్థము కాలేదు. కనుక యూదులు అన్నారు అతని సిలువేయమని కేకలేశారు. పిలాతు అన్నాడు పస్కా పండుగ దినాల్లో ఒక భయంకరమైన ఖైదీని విడుదల చేయటం వాడుక. కనుక ఇప్పుడు మీ దృష్టిలో యేసు మతద్రోహి, రాజద్రోహి, అంతకుడు అని అతని మీద అనేకమైన నేరాలు మోపుతూ వచ్చారు. యేసు ప్రభువు అనేక నేరాలు మోపుతూ వచ్చారు, ఏది రుజువు చేయలేకపోయారు. కడవరికి బరబ్బన్నకి పిలాతు అన్నాడు యేసుని విడుదల చేయాలా, బరబ్బని విడుదల చేయాలని అడిగినప్పుడు లేదు మాకు బరబ్బని విడుదల చేయి, యేసుని సిలువేయి, మీ రాజుని సిలువేయాలంటే అతడు మా రాజు కాదు పిలాతు గారు, మీరే మా రాజు గారు అని చెప్పి పిలాతుని హెచ్చరిక చేశారు. నువ్వేమైనా యేసు విడుదల చేసావంటే నీ రాజరికాన్ని కోల్పోతావు, నీ అధికారాన్ని కోల్పోతావు, నువ్వు కూర్చున్న ఆ సింహాసనాన్ని కోల్పోతావు అని పిలాతుని కూడా ప్రధాన యాజకులు, పరిసయ్యులు హెచ్చరిక చేసినప్పుడు పిలాతు అన్నాడు ఇది మీ మత సమస్య, మీ యూదుల
ఆ మత సమస్య కనుక ఈ సమస్యతో నాకెందుకని చెప్పి పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఇతని పాపము నా మీద నా పిల్లల మీద రాకుండానుగా కానీ పిలాతు చేతులు కడుక్కొని ఇదిగో మీ రాజుని సిలువే ఆజ్ఞ జారీ చేస్తని చెప్పి యేసుని సిలువే ఆజ్ఞ జారీ చేస్తని చెప్పి ముందు అన్నాడు. ఇతని పాపము నా మీద నా పిల్లల మీద ఉండకుండాను గాక అని అంటే అతని పాపము మా మీద మా పిల్లల మీద ఉండును గాక, అతని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని వాళ్ళు కోరుకుంటూ వచ్చారు. కనుక ఆ రీతిగా యేసు ప్రభువారిని ఆయన 39 కొరడా దెబ్బలు కుట్టారు, ఆయన్ని అవమానపరిచారు, ఆయన్ని హేళన చేశారు, ఆయనకి 6 తీర్పులు తీర్చారు, ఆయన మీద పలు నేరములు మోపుతూ వచ్చారు. దేన్ని రుజువు చేయలేకపోయారు కనుక బరబ్బాని విడుదల చేయొద్దు, యేసుని సిలువేసి బరబ్బాని విడుదల చేయని వాళ్ళు కోరుకున్నారు. మీ రాజుని సిలువేయాలంటే వాళ్ళు అంటున్నారు మాకు యేసు రాజు కాదు అని వాళ్ళు స్పష్టంగా చెప్తూ వచ్చారు. కారణం ఏంటంటే వారి కన్నులు మూయబడ్డాయి. యూదులు యేసు ప్రభువారిని ఒక ప్రవక్తగా ఒక సేవకుడిగా గుర్తించారు. ఈరోజు వరకు కూడా యేసు ప్రభువారిని వాళ్ళు నమ్మపడగల కారణం ఏంటంటే యెహోవా దేవుడు అని వాళ్ళు అనుకున్నారు. ఆయనే యేసు ప్రభువారుగా ఈ భూమి మీదకి వచ్చాడనే సంగతి వారికి తెలియక ఆయన్ని సిలువ వేశారు. రెండోది ఆయన తునీకరించారు. ఆయన్ని సిలువ వేసి చంపడానికి కూడా ఒక మనిషిని సిలువ వేసి చంపినట్లుగానే వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే పిలాతు యేసుని సిలువ ఆజ్ఞ జారీ చేస్తున్నాను, బరబ్బాను విడుదల చేసే ఆజ్ఞ జారీ చేస్తానని ప్రకటించినప్పుడు వారు కోకొల్లలుగా ఆనందించి సంతోషించి యేసుని సిలువేసి మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఉదయం 12 గంటల మొదలుకొని 9 గంటలు సిలువేశారు. మధ్యాహ్నం 3 గంటల మొదలుకొని 12 నుంచి 3 గంటల వరకు కూడా ఆ దేశమంతా చీకటి కమ్మినప్పుడు ఆ చీకటిలో యేసు ప్రభువారు 7 మాటలు పలుకుతూ వచ్చాడు. కనుక ఆ 7 మాటలు అయిపోయిన తర్వాత ఆకాశము దద్దరిల్లింది, భూమి కనుక ఆ దేశమంతా చీకటి కమ్మింది, ఆకాశము దద్దరిల్లింది, భూమి కనుక భూకంపం వచ్చింది, చెట్లన్నీ విరిగిపోయాయి, పక్షులన్నీ కోకళ్ళగా కేక వేశాయి, సృష్టి యావత్తు ఆయనతో సిలువ వేయబడి ఎలోయి ఎలోయి లామా సబత్కా అని బిగ్గరే కేక వేసి ఆయన ప్రాణము విడిచాడు. కనుక పిలాతు ఆయన తల మీద ఐఎన్ఆర్ అని రాశాడు, అంటే ఈయన యూదులు రాజు అని రాశాడు. కనుక ప్రధాన యాజకులు అడిగారు మీరు ఏమి రాశారు ఆ యొక్క బోర్డు మీద అంటే రాసిందేదో రాశానని చెప్పి వారిని వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈయన యూదులు రాజు అని అక్కడ రాస్తూ వచ్చాడు. కనుక యూదులు యేసు ప్రభువారిని రాజుగా నమ్మకపోయినప్పుడు కూడా ఆయన ఆకాశానికి భూమికి అందున్న సమస్త సర్వ మానవాళికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కనుక ఆది ఆయనే, అంతము ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం ఈ లోకము నాశనమైనంత వరకు కూడా నేను మీతో ఉంటానన్న తర్వాత యుగముల్లో కూడా ఆయన తన నమ్మిన పరిశుద్ధులతో, ఆయన తన నమ్మిన సేవకులతో యుగయుగాలు పరలోకములో రాజులు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన పరలోకములో ఉండగలిగే దేవుడు. ఆయనే జగద్రక్షకుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే ఈ లోకములో ఆ రాజర్కాన్ని నియమించేది, రాజుగా నియమించిన వంటకాల సమయంలో చూసాం. సమయం దగ్గరికి వచ్చి ప్రజలు కోరుకున్నారు మాకు ఒక రాజు కావాలని కోరుకున్నప్పుడు సమూయేలు దేవుడు చెప్పాడు, సమూయేలు వాళ్ళు నిన్ను కాదు నా పరిపాలనని నన్ను ధిక్కరిస్తున్నారు కనుక వారికి కావలసిన రాజుని ఇస్తానని చెప్పాడు. నిర్దినాన్ని ప్రపంచంలో, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో కనుక మనుషులు అధికారుల చేత, రాజుల చేత, ప్రధానుల చేత, ముఖ్యమంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత, ఎంపీల చేత, గ్రామ అధికారుల చేత ఎంతగా నష్టపోతూ ఉన్నారనేది మనం కల్లారా చూస్తున్నాం. కారణం ఏంటంటే సృష్టికర్తన దేవునికి లోబడకపోవడం. రోమాపత్రిక 13వ అధ్యాయం 3వ వచనం, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. మొదటగా అన్యాయపు తీర్పు ఎవరికి తీర్చబడ్డాది అంటే సృష్టికర్త అయిన దేవునికే ఆ అన్యాయపు తీర్పు తీర్చారు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కాదు. సృష్టికర్తన దేవునికే వాళ్ళు అన్యాయపు తీర్చగలిగారంటే, వారు మోసం చేశారంటే, ఆయన మీద అనేక నేరాలు మోపుతూ దేన్ని రుజువు చేయలేకపోయారు. అందుకే ఆయన రాజులకు రాజు అయ్యాడు.
ఆయన ప్రభువులకు ప్రభు అయ్యాడు. అందుకే ఆయన ప్రపంచాన్ని ఈ రీతిగా శాసించాడు. నా యందు పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా, చూపించగలరని ప్రపంచాన్ని ఆయన శాసించాడు. నేటి దినాన్ని బైబిల్ గ్రంథంలో ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక మంది బైబిల్ చదువుతూ ఉన్నారు. అన్ని దేశాల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాలలో, అన్ని ప్రజల్లో కూడా అందరూ కూడా ప్రభువుని ఎరిగి నమ్ముకొని ఆయన్ని సేవించేవారుగా నేటి దినాన్ని కోకొల్లలుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు రావడానికి కారణం ఏంటంటే ఆయనే సృష్టికర్తన దేవుడు. ఆయనే సూర్యుడికి, చంద్రుడికి, ఆకాశ నక్షత్రాలకి, భూమికి, సముద్రానికి, కొండలకి, లోయలకి, పర్వతాలకి, మంచుకి, ఈ సృష్టి యావత్తుడికి ఆయన నోటి మాట ద్వారా కలుగజేశాడు. తన స్వరూపమిచ్చి, తన పోలికిచ్చి, తన జీవానికి ఇచ్చిన సృష్టికర్తన దేవుడు. చూడండి, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. ప్రభుత్వం చేయవారు చెడు కార్యాలు చేసేవారుగా అధికారులు, రాజులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామాధికారులు, మండలాధికారులు, జిల్లాధికారులు కనుక మంచిది చేసేవారు కారు అని దానికి నిర్వచనముగా సృష్టికర్తన దేవునికే అన్యాయపు తీర్పు తీర్చారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మరి బైబిల్ గ్రంథంలో ముగ్గురు వ్యక్తులు ఆ ఒక రాజుని వ్యతిరేకించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో వారు చెప్తున్న మాట ఏంటంటే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో వారు చక్కని మాట తెలియజేస్తూ వచ్చారు. ఏం తెలియజేస్తూ వచ్చారు అంటే గమనించినట్లుగా అయితే చూడండి, 16వ వచనం. షద్రకు, మేషాకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వన చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడుమ గల ఈ అగ్నిగుండములో మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతులు వేడుమగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షద్రకు, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడుమ కలిగి మండుచున్న అగ్నిగుండములో వేడని ఆజ్ఞగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రమును, తక్కిన వస్త్రము తీయకయే ఎన్నపాటున ముగ్గురిని వేడుమ కలిగి మండుచున్న అగ్నిగుండంలో పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడుమగలదైనందున షద్రకు, మేషాకును, అబేద్నెగోను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకును, మేషాకు, అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడుమ కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసిదము కదా అని తన మంత్రులను అడిగను. వారు రాజా సత్యమని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతలో నెబుకద్నెజరు వేడుమ కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మేషాకు, అబేద్నెగో వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి రండి, వచ్చి నా యొద్దకు రండి, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలువగా షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములు అగ్ని ఏ హానియో చేయకుండాటియు, వారి తల వెంట్రుకల్లో ఒకటైన కాలిపోకుండాటియు, వారి వస్త్రములు చెడిపోకుండాటియు, అగ్ని వాసనైన వారి దేహములకు తగలకుండాటియు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగో వీరి దేవుడు పూజాహారుడు. ఆయన తన దూతను నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపగయు ఏ దేవుని సేవింపగ ఉందమని తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక
మరే దేవుడును లేడు, కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ శద్రకు మేషకు అబేద్నెగో గాని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా చేయబడునను. అంతటా నుండి రాజు శద్రకు మేషకును అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. గమనించారండి, ఈ విధంగా శద్రకు మేషకు అబేద్నెగోని వెనుక మరి పెద్ద విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి సాగిలిపడమని చెప్తే వాళ్ళు చెప్తారు, రాజా ఇందుని గురించి పత్రులు చింత మాకు లేదు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినాను నువ్వు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు మేము సాగిలిపడి నమస్కారం చేయమని చెప్పి వారు రాజుకి వారు భయపడినప్పుడు కూడా వారు రాజుకి భయపడకుండా సృష్టికర్తను దేవునికి భయపడి మమ్మల్ని అగ్నిగుండములు వేసినప్పుడు కూడా నువ్వు నిలువబెట్టించి నీ బంగారు ప్రతిమకు మేము సాగిలిపడి నమస్కారం చేయము అంటే వారు అగ్నిగుండములో వారిని విసిరివేశారు. విసిరివేసిన వాళ్ళు కాలిపోయి చనిపోయారు. కానీ శద్రకు మేషకు అబేద్నెగో కనుక వాళ్ళ ముగ్గురు మధ్యకి ప్రభు వచ్చాడు. వారు నలుగురుగా అగ్నిగుండములో తిరుగుతున్నప్పుడు రాజు అంటున్నాడు, మనం ముగ్గురు వేస్తాం కదా, నలుగురు కనిపిస్తున్నారు, 4 వారి రూపము దేవతని పోలి దేవుని పోలి కనిపిస్తుందంటే అవును రాజా అంటే వాళ్ళని బయటికి పిలిస్తే వారు తల వెంట్రుకలు కాలేదు, వారు బట్టలకు కాలేదు, వారి శరీరము కాలలేదు. దీన్ని బట్టి రాజు చెప్తున్న మాట ఏంటంటే కనుక రాజు చక్కని మాట ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, ఈ విధముగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు, కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ శద్రకు మేషకు అబేద్నెగోని దేవుణ్ణి ఎవరు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండును అంటూ శద్రకు మేషకు అబేద్నెగోని బబులోను దేశములోనే వారి యొక్క రాజ్య కార్యములో సంస్థానములో వారు ముగ్గురికి ఉన్నతమైన అధికారాలు అనుగ్రహించాడు రాజు. దానికి కారణం ఏంటంటే కానీ మనం చదువుకున్న లేఖన భాగములో ప్రభుత్వము చెడ్డ కార్యములు చేస్తారు, మంచి కార్యములు చేయరు. అయినప్పుడు కూడా ప్రభుత్వము చెడ్డ కార్యములు చేయును, ప్రభుత్వం వారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములు భయంకరులు కారు. నీకు మేలు కలిగినట్లు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడగా ఉండకోరుతువా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందదువు. నువ్వు చెడ్డది చేసిన యెడల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు, కీడి చేయ వాని మీద ఆగ్రహము చూపుటకే వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు. అధికారులు దేవుని పరిచారకులు, దేవుని సేవకులు కనుక వాళ్ళు చెడ్డ కార్యములే చేస్తారు. ప్రభుత్వంలో వాళ్ళు మేలు చేసేవారు కారు. కానీ ప్రభుత్వము చేసే వారి విషయంలో చూస్తే శద్రకు మేషకు అబేద్నెగో వారు దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చారు. ఈ విధంగా రక్షించడానికి దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఎవడు శద్రకు మేషకు అబేద్నెగో ముగ్గురు దేవుని దూషిస్తారో వారి ఇంటిని పెంట కుప్పగా చేస్తానని రాజు ఆజ్ఞాపించి బబులోను దేశంలో రాజ్యకార్య విషయంలో వారిని గొప్ప ఉన్నతమైన అధికారులుగా వారిని ఆశీర్వదించి దీవిస్తూ వచ్చాడు. కనుక అన్యరాజు అయిన బబులోను రాజు సృష్టికర్తన దేవుడు ఎవరో అని స్పష్టంగా ఈయనే నిజమైన ఈ విధముగా రక్షించుటకు వీరు దేవుడు కాక ఇంకే దేవుడు లేడని స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. ప్రపంచానికి దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసని నరుడు. ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో జిల్లాల్లో గ్రామాల్లో ఉంటున్న ప్రతి వ్యక్తి కూడా నువ్వు గమనించింది ఏంటంటే ఈ బబులోను రాజు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. 20వ వచనంలో నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోను వీరు దేవుడు పూజారుడు, ఆయన తన దూతను నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించును, వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. వాళ్ళు చావడానికి సైతం సిద్ధపడ్డారు. కానీ ఆ విగ్రహానికి ఆ బంగారు ప్రతిమకు సాగిలిపడి నమస్కారం చేయలేదు. ఆ రీతిగా వారు చేయలేని కారణం చేత
సృష్టికర్తన దేవుడు ఎవరో, నిజ దేవుడు ఎవరో, నిజ రక్షకుడు ఎవరో, వీరి దేవుడే పూజారుడు, వీరి దేవుడే దేవుడు, ఇంకొక దేవుడు లేడని అన్యరాజు ఒప్పుకొని శద్రకు మేషకు అబేద్నెగో దేవునికి సాగిలపడి నమస్కారం చేశాడు. అట్టి దేవాది దేవుడు నీకు ఆ రాజు ఏ రీతిగా యేసుప్రభువారిని అంగీకరించాడో, యేసుప్రభువారిని ఎట్లా ఆయన పూజారుడని ఒప్పుకున్నాడో, యేసుప్రభువారే దేవుడని ఏ రీతిగా ఆయన ఇష్టపడ్డాడో, అలాగే నీ జీవితంలో కూడా నేను ఎవరు బలవంతం చేసి యేసుప్రభువారిని నమ్మమని చెప్పలేదు. నువ్వు నమ్మితే దొంగ భక్తి చేస్తావు, నువ్వు భక్తి చేస్తే దేవునికి విరోధకరమైన పాపాలు చేస్తూ భక్తి చేస్తావు. కనుక ఆయన నిన్ను రక్షిస్తే, ఆయన నిన్ను పట్టుకుంటే, ఆయన నిన్ను దర్శిస్తే, ఆయన నీతో మాట్లాడితే స్వచ్ఛమైన భక్తి చేస్తావు. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు అనేది భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే అంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ గ్రామవాసి, ప్రియ దేశంలో ఉన్న వాళ్ళరా, ప్రియ ప్రపంచంలో ఉన్న నీ జీవితంలో దేవుడు ఒక్కడే అంటున్నావు. కానీ ఆ దేవుడు ఎవరో నువ్వు ఎరిగినట్లుగైతే నీ ఆధ్యాత్మ మనోన్నతం తెరవబడాలంటే రోమా 8:29 ప్రకారంగా ఎవరినైనా ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులు చేశాడో వారి ద్వారా తన నామానికి భూమి మీద ఆయన మహిమ తెచ్చుకునే దేవుడు. కనుక ఇక్కడ ఈ యొక్క రాజు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఏమి చెప్పాడు ఇంకా చూడండి. కనుక ఆ రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండాటియు, వారి తల వెంట్రుకల్లో ఒకటైన కాలిపోకుండాటియు, వారి వస్త్రములు చెడిపోకుండాటియు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగులుకుంటూ చూచి నెబుకద్నెజరు గనుక శద్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడే పూజాహారుడని స్పష్టముగా అన్యరాజన నెబుకద్నెజరు అంగీకరిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కనుక యేసు ప్రభువారు నీ పాపమును పరిహరించడానికి, నువ్వెంత ఘోర పాపమైనా, దొంగవైనా, వ్యభిచారమైనా, జోదగాడవైనా, మోసగాడవైనా, త్రాగుబోతువైనా, కనుక నువ్వెటువంటి వ్యసనపరుడువైనా, కనుక నీ జీవితంలో పాపక్షమాపణ చేసిన పాపముల కొరకు పాపక్షమాపణ లేనప్పుడు కూడా నీ ఉన్న స్థలంలోనే యేసు ప్రభువాన్ని నీ నోటితో పాపం ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ప్రార్థిస్తే ఆయన ఉన్నతమైన సర్వాధికారి, ఆయన దేవతలకు దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. భూమి మీద ఉన్న ఇక్కడ గమనించినట్లయితే మరి ఆ ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఎంత స్పష్టముగా ఈ ప్రపంచము నాశన దినము జరగబోయే దానిని చదివి మీకు వినిపిస్తాను. చూడండి, ఈ ప్రపంచము నాశనమైనప్పుడు ఏమి జరగబోతుంది అని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనములో దేవుని వాక్యము ఇంత స్పష్టంగా తెలియజేయబడుతూ వచ్చింది. వారి విగ్రహములు బొత్తుగా నశించిపోవును, అప్పుడు నరుల అహంకారము అనద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, విగ్రహములు బొత్తుగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యం నుండి మనుషులు కొండ గృహాల్లోనూ దూరుదురు, నేల బొరియల్లో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యం నుండి కొండ గృహాల్లోను బండ బీటల్లోనూ దూరవలన ఆశతో నరులు తాము పూజించుకున్నటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకు గబ్బిళ్లకు పారవేదురు. తమ నాస్కరంధ్రములో ప్రాణము కలిగిన నరులను లక్ష్య పెట్టకము, వాని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును. గమనించారా? కనుక సృష్టికర్తన దేవుడు పంచభూతాలు నాశనమయ్యే దినము ఇది జరగబోతుంది. కనుక ఆ దినము యెహోవా దేవుడని, యేసుప్రభువే దేవుడని అనేకులు విశ్వసించేవారుగా మరి ఉంటారని లేఖనము సెలవిస్తుంది. 3వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడగా ఉండకోరుతవా మేలు చేయము, అప్పుడు వారి చేత నీవు మెప్పు పొందదువు. చెడ్డది చేసిన భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడి చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు.
చూసారా, రాజునని చెప్పి శద్రక్ని, మేషక్ని, అబేద్నెగోని తాను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయమంటే వారు తమ దేహములు అగ్నికి అప్పగించడానికి, చావడానికి సైతం సిద్ధపడినప్పుడు వారు ముగ్గురిని వారి మధ్యకి ప్రభు వచ్చాడు. వారు ముగ్గురిని రక్షించాడు. వారితో పాటు ఆ రాజును రక్షించాడు. అక్కడున్న మంత్రులను రక్షించాడు. ఈ వార్త బబులోను దేశం అంతా ప్రాకి అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించారు. గనుక వారు మంచి తమ దేహమును బయట చెప్తుంది, దేహమును చంపువారికి భయపడకుడి, దేహమును ఆత్మను నరకముల పడదుని దేవునికి భయపడు. శద్రకు, మేషకు, అబేద్నెగో సృష్టికర్తను దేవుడైన యేసు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆయనకు భయపడ్డారు. కనుక వారు ఆ రాజుని రక్షించుకుంటూ ఆ దేశంలోనే అనేకుల్ని రక్షించుకుంటూ వచ్చారు. ప్రియా విశ్వాసులారా, ప్రియా దేవుని సేవకులారా, మన జీవితంలో మనము ప్రభువు కొరకు బ్రతికినట్లుగైతే, అనేకుల కొరకు కన్నీరు కట్టినట్లుగైతే, అనేకులకు ఉపవాసం ప్రార్థించినట్లుగైతే, అనేకుల కొరకు ఆ రక్షణార్థ నిమిత్తము వారికి సువార్త ప్రకటించినట్లుగైతే, ప్రభు ఏర్పాట్లు ఉన్నవారు రాజులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాణులు, ప్రపంచంలో ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుగు ఏసే దేవుని ఒప్పుకుంటుంది, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఎవరు మోకరించరో, ఎవరు యేసు ప్రభు దేవుని ఒప్పుకోరో, ఎవరు ఆయన చూడరో ఉదనాన్ని రొమ్ము కొట్టుకొని నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుగుట, కేకలు వేట, యుగములు నరకం ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించేవారు శద్రకు, మేషకు, అబేద్నెగోతో బబులోను రాజు అనేక మంది ఆ దేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎరిగి నిత్యరాజ్యమైన ఆ పరలోక రాజ్యాన్ని అనుభవించారు. ఆ రాజ్యం నీకు కావాలా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నువ్వు ఉన్న స్థలంలోనే యేసు ప్రభువాన్ని నీ నోటితో పాపం ఒప్పుకొని, నీ హృదయమందు విశ్వసించి, నీ నోటితో నువ్వు ప్రార్థించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ప్రియ దేవుని చేత పిలువబడిన సేవకులారా, ఆయన చేత పిలువబడిన పరిశుద్ధులారా, శద్రకు, మేషకు, అబేద్నెగో వలె ఎన్ని శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, మరణమే దిక్కైనప్పుడు కూడా నువ్వు ప్రభు కొరకు చావాలి, ప్రభు కొరకు నువ్వు నిలబడాలి. సత్యం కొరకు, నీతి కొరకు, ప్రభు రాజ్యం కొరకే నువ్వు నిలబడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా, ఆ రోజు వాళ్ళ ముగ్గురు ద్వారా కాదు, ఈరోజు పరిశుద్ధుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఆయన కార్యం చేయగలుగుతాడు. అనేకులు నీ ద్వారా కూడా ప్రభుత్వ రాగలరు. కనుక దేవుని విరోధంగా సేవ చేసిన సేవకులారా, దేవుని విరోధంగా జీవించిన పరిశుద్ధులని చెప్పుకున్న వారులారా, క్రైస్తులని చెప్పుకున్న వారులారా, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల ఎదుట అవమాన పాలు అవుతుంది. కనుక నువ్వు చేసే దొంగ సేవ, దొంగ విశ్వాసిగా, దొంగ క్రైస్తుడిగా బ్రతికి నిన్ను బట్టి అనేకులు ప్రభువుని నమ్మలేక శేష కప్పేసి నీళ్లు పోయలేము. అలాగే మీరు ఆటంకదారులుగా ఉంటున్నారు. మీ బ్రతుకులేనే మార్చుకోవాలి. ప్రభు ఎదుట క్షమాపణ కోరుకున్నట్లయితే, ప్రభు ఏర్పాట్లుంటే నిన్ను కూడా క్షమించడానికి ఆయన ఒక అవకాశాన్ని ఇవ్వగలడు. ప్రియ అన్యజనులారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా కనుక సృష్టికర్తన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ప్రభుత్వ అధికారి, నిజమైన మొదట అధికారి ఎవరు అంటే సర్వాధికారి అయిన యేసు ప్రభువారు. ఆయన ఆధిపత్యానికి నువ్వు ఆ యొక్క బబులోను రాజే సాగిలిపడి పూజించాడు. నీవు కూడా ఆ రీతిగా యేసు ప్రభువారిని నీ హృదయంలో స్వీకరించినట్లయితే నీ నరకను తప్పించి పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా చేస్తాడు. నీ కొరకు ప్రార్థిస్తాం. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులున్నారు, నీ ఏర్పాట్లు ఉన్న వారిని అన్యులను రక్షించు. నామకార్థంగా సేవకులని, క్రైస్తవులని, నీ సేవకి ఆటంకముగా దుర్మార్గులుగా జీవించిన వారిని క్షమించు, రక్షించు. నీ కోపానికి వాళ్ళు నాశనం కాకమనిపే వాళ్ళ బ్రతుకుల్లో పశ్చాత్తాపం దాయిచ్చు. నమ్మకమైన సేవకులు, నమ్మకమైన పరిశుద్ధులని ఇంకా అభిషేకించు. శద్రకు, మేషకు, అబేద్నెగోలే నీ కొరకే బలంగా నీ సేవ కొరకే వారిని సిద్ధపరచమని, వారి ముందు ఎట్టి శ్రమల్లో కూడా అయినా వారు నీ కొరకే సిద్ధపడ్డారు, వారిని అభిషేకించి వాడుకోమని, నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, చేసిన మేలులు ఉపకారముల కొరకే నిన్ను ఘనపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తాను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇదిగో నీ రాజు వచ్చుచుండే,
సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ప్రైజ్ ది లార్డ్.